వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో చిలకలూరిపేటకు జగన్. ఇవాళ 3 చోట్ల ఎన్నికల ప్రచారం. దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి. కాసేపట్లో పటాన్ చెరువులో కార్నర్ మీటింగ్. ఏపీకి రాహుల్ గాంధీ. కడపలో బహిరంగ సభకు హాజరు. కాకినాడలో పవన్ రోడ్ షో. బహిరంగ సభలపై విడిన సస్పెన్స్. అనుమతి ఇచ్చిన అధికారులు. సొంతూళ్లకు పయనమైన ఓటర్లు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనపై సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి అధికారులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు ఎన్నికల అధికారులతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంత్రాలు జరిపారు. పవన్ ప్రచారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాకినాడ సిటీలో ముందుగా దరఖాస్తు చేసుకున్న సాంబమూర్తి నగర్ ఏరియాలో అనుమతి కుదరదని తేల్చారు. బాలాజీ చెరువు సెంటర్లో 3 గంటల నుండి పవన్కు అనుమతి ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనపై సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి అధికారులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు ఎన్నికల అధికారులతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంత్రాలు జరిపారు. పవన్ ప్రచారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాకినాడ సిటీలో ముందుగా దరఖాస్తు చేసుకున్న సాంబమూర్తి నగర్ ఏరియాలో అనుమతి కుదరదని తేల్చారు. బాలాజీ చెరువు సెంటర్లో 3 గంటల నుండి పవన్కు అనుమతి ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్లో అందిస్తారు. నవీన్ రాజ్, ఎట్టకేలకు కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి అధికారులు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే కాకినాడ జిల్లా కాకినాడలో అయితే కనుక ఈ రోజు చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి అయితే నిన్నట రాత్రి 12:30 వరకు కూడా అధికారులు అయితే ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. అనుమతి ఇస్తున్నట్టు ఇవ్వనట్టు కూడా ఏమి చెప్పకుండా తాత్సారం అయితే చేశారు. ఉదయం నుండి కూడా తెలుగుదేశం అలాగే జనసేన నేతలందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 12:30 గంటల వరకు కూడా ఎటు అధికారులు తేల్చకపోవడంతో ఇటు జనసేన, టీడీపీకి సంబంధించిన నేతలు అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే సభను అయితే నిర్వహిస్తాము, మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తాడు, బహిరంగ సభలో పాల్గొంటాడు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే జిల్లా అధికారులు అయితే కనుక ఇటు వైసీపీకి సంబంధించిన ఎంపీ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా కాకినాడలో అన్ని కోడల్లో కూడా వారే అనుమతి అయితే తీసుకున్నారు. కాబట్టి మేము ఇవ్వలేమని అయితే రాత్రి 12:30 వరకు చెప్పినప్పటికీ అటు జనసేన, టీడీపీ నేతలు కూడా అటు మున్సిపల్ అధికారులతో కానీ, ఇటు జిల్లా కలెక్టర్తో
కానీ మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే పట్టుబట్టారు. అయితే చివరికైతే రాత్రి 12:30కి అయితే అనుమతి ఇస్తామని చెప్పారు. అయితే మీరు కోరిన సాంబమూర్తి నగర్ ఏరియాలో అయితే ఇవ్వలేము, మీరు మిగతా సెంటర్ చూసుకోండి అని చెప్పేసి అయితే చెప్పడంతో రాత్రి 12:30కి కాకినాడ బాలాచెరు సెంటర్ లో అయితే కనుక అనుమతి ఇస్తామని చెప్పి చెప్పడంతో అయితే ఆ నాయకులు అయితే ఆ వెనుతిరిగిన పరిస్థితి ఉంది. అంటే ఇటు కాకినాడలో వైసీపీకి సంబంధించిన నేతలకే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ మన టీడీపీకి సంబంధించిన నేతలు అయితే ఉన్నారు, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ అనుమతికి సంబంధించి మీరు ఎప్పుడు అనుమతి కోరారు, అసలు మీకు ఎప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చారు? మీ పేరు? యాక్చువల్ గా ఏదైనా పర్మిషన్ ఎన్నికల కమిషన్ యొక్క గైడ్లైన్ ప్రకారంగా 48 గంటల ముందు పెట్టుకోవాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత నెల 18వ తారీఖున కాకినాడ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ ప్రకటించిన 2 days తర్వాత ఈ కాకినాడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినటువంటి సిరీలు పర్మిషన్స్ పెట్టడం ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ లాస్ట్ డే ప్రచారానికి ఆఖరి రోజున ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ ఆల్ సీట్స్ పర్మిషన్ పెట్టారు. వైపు నుండి కలెక్టర్ గారు, వైపు నుండి ఆర్ఓ కమిషనర్ గారు పర్మిషన్ ఇష్యూ. మేము పర్మిషన్ పెడితే ఎక్కువ 18వ తారీఖు అనౌన్స్ చేసిన షెడ్యూల్ ఇచ్చి పర్మిషన్ పెడితే మన 6వ తారీఖున పర్మిషన్ ఇవ్వకుండా ఏళ్ళు పెట్టి పోరాటం చేస్తుంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలు రామోజీరావు చేయాలని ఒక ఆలోచన. లాస్ట్ డే ఓవరాల్ కాన్స్టిట్యున్సీ పర్మిషన్ పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, అదేవిధంగా నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ, ఏదైతే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కానీ, లాస్ట్ డే అనేది చాలా ముఖ్యమైన రోజు, అన్ని పార్టీలకి అవకాశం ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ అధికారులపై ఉంది. ఆ కోణంలో ఆలోచించకుండా వాళ్ళు బిఫోర్గా పర్మిషన్ పెట్టారు, ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఇచ్చేసాము, మీకు పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పే వాళ్ళ యొక్క వ్యాఖ్యను పూర్తిగా మేము వ్యతిరేకించాము. నేను ఆ విషయం మీద చాలా మా మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు, అదేవిధంగా జనసేన నాయకులు బోల్సు సత్య గారు, మరి ముఖ్యమైన పెద్దలందరూ కూడా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు అర్జునవాల గారిని కూడా కలవడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు ఒక కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి వస్తారని అనౌన్స్ చేస్తే ఆయనకి బందోబస్తు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదో ఒక ప్రలోభానికి లోబడి పరిస్థితి ఇవ్వలేనట్టుగా మాకు తెలిసింది. ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా సీరియస్ గా తీసుకోవడం జరిగింది, పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. రాత్రి 10:30 వరకు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 12:30 వరకు కమిషనర్ డిఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత ఆఖరికి బాలాజీ సెంటర్ పర్మిషన్ ఇచ్చి ఆ సెంటర్ ఖాయం చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మరి ఈ రోజు కాకినాడ పరిపాలిస్తున్నటువంటి అరాచక వ్యక్తి, మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన అంటే ఆయన వెన్నులో వణుకు పుట్టి, మరి ఏదైతే తాడేపల్లి సభలో మరి ఇలాంటి దుర్మార్గుడిని అదాపాతాలానికి కాకినాడ ప్రజలందరూ తొక్కుతా ఉన్నారనే మాటలు చెప్తున్నారో ఆ కార్యక్రమానికి వణుకు పుట్టి ఆయన ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది విజయ్, కాకినాడలో అయితే కనుక అధికారులు సంబంధించిన అనుమతులు ఇవ్వకుండా కూడా రాత్రి 12:30 వరకు కూడా ఇబ్బంది పెట్టారని చెప్పేసి అయితే ఇటు టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించిన నేతలు కానీ ఇస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు అయితే కనుక జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లో నిమగ్నమై కొంచెం హడావుడిగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి విజయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైసీపీకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అంటే నమ్మకం, నిజాయితీ, చంద్రబాబు అంటే కుట్రలు, మోసాలు గుర్తుకు వస్తాయని ఆయన అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రధాని మోదీ చదివారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటున్న సజ్జల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్.
ఈ నెల 13వ తేదీన ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతుందో అనే అంశాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు వీళ్ళు? ఎందుకు వేయాలనేది ఇంతకాలం చెప్తున్నాము. ప్రజలు ఎందుకు వేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకున్నారని మేము అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు వస్తున్న ఆదరణ అది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మేము ఎవరన్నా పోయినా వస్తున్న ఆదరణ 5 ఏళ్లలో ఈ బహుశా ఒక 5 ఏళ్ల కాలంలో అందులో కూడా ఒక 2 ఏళ్ళు వర్స్ట్ సిచ్యువేషన్ బహుశా శతాబ్దంలోనే అలాంటిది వచ్చిందేమో. అలాంటి కోవిడ్ ఇది వచ్చిన నేపథ్యంలో కూడా అంటే 3 ఏళ్ళే ఎఫెక్టివ్ పాలనలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్లలో జరగనన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ కింది వరకు తీసుకెళ్ళగలిగి ప్రతి రూపాయి అకౌంటబుల్ చేసి ప్రతి రూపాయి చేరాల్సిన చోటుకు చేర్చి దాని ద్వారా జీవితాల్లో కూడా మంచి మార్పు వచ్చేట్టు చేసి ఆ మార్పు ఫలితాలు కూడా ఈ 5 ఏళ్లలోనే చూపగలిగినాడు. కాబట్టి ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. చెప్పిన మాట మీద నిలబడినాడు. మాట తప్పే అవకాశం ఉండేవి కానీ లేకుంటే నిలుపుకోలేనివి కానీ ప్రామిసులు చేయలేదు. 14లో చేయలేదు, 19లో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. ఓ నిజాయితీపరుడు, విశ్వసనీయత దీనిగా ఉన్నారు. అధికారం పరమావధి కాదు, అధికారం అనేది ఒక టూల్ మాత్రమే మంచి చేయడానికి ప్రజలకని గట్టిగా నమ్మేవాడు. అది ప్రజలు కూడా ఈయన ఇలాంటి వాడని తెలిసింది. అందులో ఇంకొక వైపు చెప్పింది ఏది చేయడు, చెప్పింది చేసే ఆలోచన కూడా ఆయనకు ఉండదు. ఎట్లా అట్లా అడ్డదారుల్లో 4 ఊతకర్రలు పట్టుకుని ఆయన అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత పూర్తిగా రాచి రంపాన పెడతాడు చంద్రబాబు నాయుడు అనేది. అది కూడా వాళ్ళకి అనుభవం అయింది 14-19 మధ్య. సో ఈ రెండింటి మధ్య ఇటువైపు ఏమో విశ్వసనీయత నమ్మకం ఇటు ఉంది, అటువైపు వంచన మోసం ఉంది. అది చూశారు, ఇది చూశారు. కాబట్టి మాకే ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఉంది. మంచి మెజారిటీతో వస్తాము, పూర్తి అన్ని స్థానాలు గెలుచుకుంటాము. టీడీపీ మేనిఫెస్టోని, వైసీపీ మేనిఫెస్టోని ఒకసారి చూస్తే టీడీపీ మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉంది. సంక్షేమ పథకాల ఎక్కువ మోతాదులో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో ఎందుకు అంత స్థాయిలో ఇవ్వలేకపోయారు? దానికి ప్రధాన కారణం ఏంటి? మేనిఫెస్టో అనేది ఆకర్షణలు ఇవ్వడానికైతే ఏముంది? ఎప్పుడు మా నాయకుడు చెప్తుంటాడు కేజీ బంగారం బెంజ్ కారు ఇస్తారంటాడు. అవేం చేయొచ్చు. ఎవరైనా వడ్డీ ధర్మ వడ్డీ ఇస్తారంటే ఎవరైనా నమ్ముతాడు. కానీ 10 రూపాయల వడ్డీ ఇస్తా, 100 రూపాయల వడ్డీ ఇస్తా అంటే ఎవరు నమ్మడు. అంటే ఎగ్గొట్టే ప్లాన్తోనే తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఎక్కువ హామీలతో ఆకర్షణీయం ఇది అనుకుంటే, ఆయన ఆకర్షణీయంగా ఉంటే ఆయన ఈరోజు సంబంధం లేనిది ఆ ప్రచారం చేసుకుని ఎన్నికలను ఫేస్ చేసిండొచ్చు. ఆ ధైర్యం లేదు. అబద్ధ ప్రచారం, ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు యాక్ట్ ఇచ్చాడు. తనకు అర్థమైంది తను ఏం చెప్పినా జనం తన పాచిక పారట్లేదు, జనం నమ్మరు అని. జనం ఎప్పుడైతే నమ్మరో, తను ఎన్ని చెప్పినా నమ్మరు అనుకున్నాడు. అందువల్ల తను చెప్పిన వాటికి ఎప్పుడైతే ప్రయోజనం లేదనుకున్నాడో, ఇప్పుడు బెదరగొట్టాలి జనాన్ని, ఎట్లో బెదిరేసి 4 ఓట్లు సంపాదించుకోవాలని. జగన్ వస్తే మీకు జగన్మోహన్ రెడ్డిని ఒక భూచోడులాగా చూపించి, ఆయన వస్తే మీ భూములు పోతాయని ఇది చూపించి బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనే ఆయన బలహీనత తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు బలహీనత. ఆయన మేనిఫెస్టో అట్రాక్షన్ లేదు, దాన్ని కేర్ చేయలేదు, దాన్ని తీసి చెత్తబుట్లో పడేశారు జనం. ఆయన వేయడానికి ముందే వీళ్ళే పడేశారు అనేది ఆయనకు అర్థమైంది. మీరు తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు చెప్తున్నారు, కానీ చంద్రబాబు మాత్రం అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్తా ఉన్నారు. అదే సమయంలో పివి రమేష్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నేను ఇబ్బంది పడ్డా అని చెప్తా ఉన్నారు. సో ఈ ఓవరాల్గా మీ మీద విమర్శ వస్తుంది. అది కరెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ముందు ట్వీట్లో పెట్టి 4 ఖర్చుకున్నాడు. ఎందుకంటే అది లేదు, ఇంతవరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి రాలే. అందుకని మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు, అది రాకముందే అని మొదలు పెట్టాడు. అంతా చేస్తే మళ్ళీ వచ్చినాయిగా. అదేదో వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, పివి రమేష్ వాళ్ళ నాయన ల్యాండ్ గ్రాబింగ్ చేసినాడని అవన్నీ కోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అండ్ హైకోర్టు కూడా క్లియర్ రూలింగ్ ఇచ్చింది. అందువల్ల మ్యూటేషన్ చేయలేము, హైకోర్టు దీంట్లో ఇది వచ్చిందని చెప్పి అధికారులు రిప్లై ఇచ్చారు. అతని మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ నాయన మీద, పివి రమేష్ నాయన మీద. దానివల్ల అది ఆగింది తప్ప వేరే కాదని అర్థమైంది. ఇంకా అక్కడే తెలుస్తుంది కదా అతను ఐఏఎస్ఆ అది ఏదో ఎలాంటి వాడు అనేది అర్థమవుతుంది. దాన్ని చూపించి కానీ ల్యాండ్ గ్రాబింగ్ అంటే అది రియల్ ల్యాండ్ గ్రాబర్ ఎవరు, చంద్రబాబు ఎవరు అనేది అందరికీ అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక డిఫరెంట్ దీనిది. దానికి సంవత్సరంగా టైం పడుతుంది. దాని మీద డిస్కషన్ అంతా ఇదే అయిపోయే చట్టం అయింది, కానీ ఇంప్లిమెంటేషన్లకు రాలా. అతను ఒక చట్టాన్ని చెడుగా చూపబోయి ఆ ప్రాసెస్లో తనే బోల్తా పడినాడు చంద్రబాబు నాయుడు. ఒక వ్యవస్థల మీద మనమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా కూడా తను ఈవెన్ నిలబడడానికి ఎన్నికల్లో కాదు, ఒక బాధ్యతాయుతమైన సమాజంలో, రెస్పెక్టబుల్ సమాజంలో, సభ్య సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదనేది రుజువు చేసుకున్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా మీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్తే మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అసలు ప్రధాని చేసిన విమర్శలు ఎంతవరకు ఉంటాయా? ప్రధాని రాజకీయ నాయకుడు కదా, ఆయన ఓ పార్టీ నాయకుడు, మాదే ఓ పార్టీ. ఆయన చెప్పినవి నీ నిజాలు అనుకుంటే మరి ఏపీలో ఎందుకు ఇది కావట్లా? ఆయన ఈ కూటమిలో భాగస్వామి కాబట్టి
చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. లేదు ఆయన ఒరిజినల్గా అన్నా కూడా ఆధారాలతో అనాలి ఏదన్నా అంటే. ఒక పొద్దుపోని మాటలు 4 ఏదో పేపర్లో వస్తున్నాయి అవన్నీ తీసుకొని పేర్లు బాగున్నాయని మాఫియా, సిండికేటు ఇట్లాంటివన్నీ మాట్లాడి దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏమీ లేదు, ఉపయోగం ఉండదు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు. అలాగే ఎట్లా రూల్ చేశారనేది ప్రజలకు తెలుసు. అందువల్లే ఆధారణ ఉంది, దానివల్లే గెలుస్తాం. ఎవరో వచ్చి అక్కడ నుంచి మాట్లాడగానే ఇక్కడ ఎందుకు మారుతుంది ప్రజల మనసు. ఫైనల్గా వైనాట్ కుప్పం అనేది మీరు ప్రధానంగా తీసుకున్నటువంటి ఇది వైనాట్ 175లో కుప్పం కూడా ఉంది. ఇప్పుడు కుప్పం, పేటాపురం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా? ఉన్నాయి వైనాట్ 175 దాంట్లో 2 లేవా? 177 కాదు కదా. మనం 175లో ఉన్నాయి కాబట్టి 170 గెలుస్తున్నాం కాబట్టి ఇవి గెలుస్తాం. గెలవకుండా ఎక్కడికి పోతాం? తప్పకుండా గెలుస్తాం. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వసనీయత ఉంది. ఆయన ఏదైనా మాటిస్తే దానికి కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్, స్వతంత్ర టీవీ, తాడేపల్లి నుంచి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కు చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీరినంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలిస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? పాలనలో విసికి వేసారి రైతుగా కుదేలైపోయి మేము నానా ఇబ్బందులు పడుతూ రావాల్సిన మాకు సబ్సిడీలు రాక మాకు వ్యవసాయ పరికరాల్లో సబ్సిడీలు ఎత్తేసి విపరీతమైన మాకు ఖర్చులు పెరిగి ఆదాయాలు తగ్గి మేము విపరీతంగా నాశనం కావడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కారణం. ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా, మాకు రావాల్సిన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలన్నా, మాకు అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా మాకు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడుకి మా ఓటు. తమకి ఓటు వేయాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. పెట్టిన పథకాలు బాగున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక 1500 రూపాయలు, ఇసుక 8000 రూపాయలకు పోయింది ట్రక్. మేము ఇక పడలేము ఎంతోటి. ఆయన దిగిపోవాలి. నందనవరం మండలంలో ఎండూరు గ్రామం. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. ఆ యువత కూడా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలా. చంద్రబాబు నాయుడు గెలిపించాలి. పేరు గొల్లపూడి శ్రీనివాసులు అండి. మాది కందుకూరు నియోజకవర్గం గురవారిపాలెం వాస్తవ్యం అండి. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల ద్వారా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు అని అందరం నమ్ముతున్నాము. ఎందుకంటే ఉదాహరణ అంటే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులని గందరగోళంగా చేశారు. ఇప్పుడు మా పిల్లలు కానీ మిగతా అందరి పిల్లలు కానీ చెన్నై, బెంగళూరు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. నా పేరు నిహారిక. నేను కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నా ఫస్ట్ ఓట్ నేను చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరికి జాబ్స్ లేవు. ఆయన వస్తే కొంచెం జాబ్స్ ఇస్తాడేమో అనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నామంటూ అన్ని పెంచి రేటులు పెంచుతున్నామన్న కారణం చేత ఈసారికి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలని, ఎన్డీఏ కూటమి రావాలని ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ఉన్నారు. నా పేరు ప్రేమ్ కుమార్, నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం. ఈసారి నేను టీడీపీకి వేయాలనుకుంటున్నాను. అంటే వైసీపీ ప్రభుత్వం పాలన నాకు నచ్చలేదు. అభివృద్ధి చాలా చేస్తున్నాడు కానీ కొన్ని పథకాలు మాకు నచ్చలేదు. మాకైతే ఏం అందలేదు. పేరు మదన్ కుమార్, మాది కందుకూరు నియోజకవర్గం, కందుకూరు పట్టణం. నా తొలి ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టీడీపీకి వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందుకనే నా ఓటు టీడీపీకి వేయాలనుకుంటున్నాను. ఏపీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామంలో టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి బేతంచెర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి మండలంలోని అన్ని గ్రామాల టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రోజులు గడిచే కొద్దీ కోట్ల బలం పెరగడంతో బొగ్గన అనుచరులు కూడా టీడీపీ వైపు రావడంతో వైసీపీ మరింత ఆందోళన మొదలైంది. ఈ ర్యాలీ భారీ ఎత్తున విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో హుషారు మరింత రెట్టింపైంది.
ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. గత 5 సంవత్సరాలుగా పేట ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకుని చిలకలూరిపేటకు వస్తున్నారని మండిపడ్డారు. ఏడవల్లి ఎస్సీ రైతుల భూములను తన బినామీ కంపెనీలకు ఇప్పించింది నిజం కాదా అని నిలదీశారు. గత సంవత్సరం పేటకు వచ్చి 65 కోట్లు ఇస్తానని చెప్పి నేటికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పి జగన్ చిలకలూరిపేటలో అడుగుపెట్టారని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి. ఎడమది భూములు దళితుల భూములు, అది కూడా మీ బిడ్డను అంటాడు లేస్తే. మీ బిడ్డననే అర్హత కూడా లేదు. మీ బిడ్డననేటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల భూమికి ఏం చెప్పాడు? ఇప్పుడే మా రాజేష్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా వరంగల్ పోలీసులు కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్థానిక ఏసీపీ నందిరామ్ నాయక్ పిలుపునిచ్చారు. అర్బన్ ప్రజల ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే ఈ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్జీ ఆదేశాలతో మిన్స్ కాలనీ స్టేషన్ సిఐ మల్లయ్య ఆధ్వర్యంలో కవాతు చేపట్టారు. ఈ కవాతు అండర్ బ్రిడ్జ్ నుండి బూడిదిగడ్డ మీదుగా పోర్టు రోడ్డు జంక్షన్ నుండి కిలా వరంగల్ వరకు జరిగింది.